పల్లెలు పట్టణాలలో ఉండే పబ్లిక్కు పానం సుస్థి చేస్తే వెంటనే పక్క పంటున్న దవాఖానకు పోతారు. జబ్బు పెద్దగుంటే పట్టణంలో ఉన్న పెద్ద దవాఖానకు జప్పున పోతారు. అదే మారుమూల తండాలు గిరిజన గూడాలలో బతికేటోళ్లకు పానం సుస్థి చేస్తే వాళ్ళ గోసలైతే చిన్నగా ఉండవల్ల పానం బాగలేకున్నా కడుపుతోనున్న ఆడోళ్ళకైనా దవాఖానకు పోవాలంటే చిన్న తిప్పలు ఉండవు పాపం. అయితే అంత కష్టపడి వాళ్ళు దవాఖానకు పోవుడు కాదు, వాళ్ళ దగ్గరకే దవాఖాన వచ్చే సౌలభ్యం చేస్తున్నారట సర్కారు వాళ్ళు. ఆగో గట్లెట్లా? చూసిరా ఈ దవాఖాన ఎట్లుందో. ఆగో ఏదో కంటైనర్ను పట్టుకొని దవాఖాన అంటారు ఏంది అనుకుంటుర్లే. ఒక్క పారి లోపల చూడుర్రిగా. నాలుగు బెడ్లు, కుర్చీలు, గ్లూకోజ్ పెట్టే స్టాండ్లు, డాక్టర్లు, నర్సులు కూర్చుంటందుకు ఓ టేబుల్, ఏమైనా గోళీలు సామాన్లు దాచిపెట్టేందుకు ఒక చిన్నపాటి బీరువా, సింపుల్ గా ఒక చిన్నపాటి ప్రాథమిక చికిత్స కేంద్రం అన్నట్టు. సీరియస్ జబ్బులకు కాదు గాని చిన్న చిన్న జబ్బులు, జ్వరాలు, దెబ్బలకు సూది గోళీల ట్రీట్మెంట్ ఇస్తందుకు బరాబర్ సరిపోతుంది కంటైనర్ దవాఖాన. ములుగు జిల్లా తాడ్వాయి మండలం పోచాపూర్ కాడ పైలట్ ప్రాజెక్టు కింద ఈ కంటైనర్ దవాఖానను తెరిపించారు సర్కారోళ్ళు. ఇక మంత్రి సీతక్క పోయి దవాఖానను చాలు చేసింది. ఆగో బయటకు వస్తుంటే ఈ బుడ్డోడు చూడు మంత్రి మేడానికి 2 చేతులు ఎత్తి థ్యాంక్స్ అన్నట్టు మొక్కుతుండు. వానికి ఏం అర్థమవుతుంది కానీ అరే మేడంకు నమస్తే బెటరా వస్తుందని నిలబెట్టినట్టుర్రు. అవు మరి రాకపోకలేని ఊర్ల పంటి డ్యూటీ చేసుడంటే అయ్యే పనేనా? ఇవ్వలైనా వెనక పోతారు. ఇక ఈ కంటైనర్ దవాఖాన పైలట్ ప్రాజెక్టు కనుక సక్సెస్ అయితే కతిమ ఏజెన్సీలు గిరిజన ఆదివాసీ గూడాలు తండాలల్లా ఇటువంటి కంటైనర్ దవాఖానలు పెట్టిస్తారట రాష్ట్ర సర్కారోళ్ళు. తక్కువ ఖర్చుతోని ఉపాయం మంచిగానే ఉంది కానీ ఈ అట్టనే ఎక్కడికక్కడ రోడ్లు కూడా వేపిస్తారా అంటే మారుమూల పల్లెలకు వచ్చి డ్యూటీ చేసేందుకు తయారుంటారేమో డాక్టర్లు నర్సులు కూడా. గా పంజేరి మేడం దబ్బున అని కోరుకుంటారట. ఈ కంటైనర్ దవాఖానను చూసి మురిసిపోతున్న పబ్లిక్ అంతా. ఈసారి ఖచ్చితంగా తొందరలోనే ఎక్కడైతే రోడ్డు వ్యవస్థ రోడ్ సౌకర్యం బాగుంటుందో అక్కడ డెవలప్మెంట్ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి.